పూర్తి స్థాయిలో మీరు మంత్రిగా ఉన్న 5 ఏళ్ల పాటు ఏం చేశారు అనంతపురం జిల్లాకు? రాష్ట్రాన్ని పక్కన అనంతపురం జిల్లాకు చెప్పాం కదా ఇప్పుడు. అరే 101 ఇళ్ళ కంటే నువ్వేమన్నా ఎక్కువ ఆశిస్తావా ఈ జిల్లాకు? అనంతపురం జిల్లాకు నీళ్లు 2 ప్రధానమైన అంశాలను చేశాం మేము ఆ రోజున. నారాజు గారు మేము ఆఖరికి హంద్రీనీవా నీళ్లు, కృష్ణా నీళ్లు నీ చిన్నప్పటి నుంచి కూడా గోళ్ళ మీద రాసేవాళ్ళు. దాన్ని ఆ కళ నిజం చేశాను మేము. నీళ్ళు తెచ్చి నీళ్లు పైకి పోతాయని హేళన చేసేవాళ్ళు. 5 టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుగా చంద్రబాబు నాయుడు మార్చిన సంగతి కూడా వాళ్ళు మర్చిపోవచ్చు కాక. దాన్ని అలా 50 టీఎంసీల సాగునీటి ప్రాజెక్టుగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఎల్ఎల్సి డైవర్షన్ని 10 టీఎంసీల డైవర్షన్ని జీవో ఇచ్చి జిల్లాకు నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అనంతపురం జిల్లాకు కావాల్సిన నీళ్లు ఫస్ట్. ఆ నీళ్లు ఈ ఒక్క చుక్క నీళ్ళు ఇచ్చినా అది కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది ఈ రాష్ట్రం. మా హయాంలో వచ్చినాయి 2 ప్రాజెక్టులు నీళ్ళు తెచ్చాం. అవి కాకుండా ప్రాజెక్ట్ అనంతాన్ని ఒక పెద్ద ప్రణాళిక కూడా తయారు చేసాం ఈ జిల్లాకు. నిజంగా దాన్ని అందరూ తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నారు. అంటే అప్పుడు ఎవరెవరైతే ఎమ్మెల్యేలు అందరూ ఇన్వాల్వ్ చేశాం. చివరికి ఆ ప్రాజెక్ట్ అనంత పేరు పెట్టింది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్న సేవ తెలుగుదేశం పార్టీ నాయకుడే చేసి దాన్ని మల్టీ యాంగిల్ మల్టీ సెక్టోరియల్ అసలుకి పెద్ద ప్రాజెక్ట్ని తయారు చేసాం. దాన్ని వీళ్ళు అమలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి అమలు చేసి ఇష్టపడ్డంలే వీళ్ళంతా. కానీ అమలు చేయమని కోరుతూ ఉన్నాం. ఇట్లా అనేక అంశాలు మీరు వెళ్ళండి. హాస్టల్స్ ఎన్ని కట్టాము, ఎందుకు ఎన్ని స్కూళ్ళు కట్టాము, ఎన్ని పాలిటికల్ నా కాన్స్టిట్యున్సీకి వస్తే అక్కడ వెళ్ళండి. అట్లా వెళ్తే మీకు బిల్డింగ్లు నీకేం చేసాం, నారాజుకి ఏం చేసాం, వెంకటేష్కి వేసాం మాకు సమాధానం లేదేమో. కానీ సింగనమలకి ఏం చేసినాం, తిరుపతి చేసినాం, అనంతపురంకి ఏం చేసినట్టు మాకు దండికి సమాధానం ఉన్నాయి. అన్నీ చేశారు కాబట్టి అప్పట్లో బీరువాల కొనుగోలు విషయంలో అయితేనేమి, యూనిఫామ్ల కుట్టు విషయంలో అయితేనే చాలా అవినీతి ఆరోపణలు. బీరువాలన్నీ కూడా నాసిరకంగా కొనుగోలు చేశారు. బీరువాల అనే అంశం నాకు గుర్తులేదు కానీ, ఎందుకంటే బీరువాల అంశం మీద లోకల్ ఇష్యూ నాకు గుర్తులేదు ఆఖరికి అది. బట్ యూనిఫామ్లో ఆప్కోకి ఇచ్చాం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే యూనిఫామ్లో ఆప్కోకి ఇచ్చాం. ఆప్కో ఎవరికైనా డబ్బులు ఏమైనా ఇస్తుందో మీరు ఆలోచించుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఏజెన్సీల ద్వారా మీరు ఇప్పించి తలకాయకి ₹1 చొప్పున తీసుకున్నారంటే ఒక్క విద్యార్థి నుంచి ₹1 ఖచ్చితంగా రావాలి. అంటే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు మొత్తం 80 అసలుకి ₹1 ఎందుకు పాపం? అసలుకి మీరు ఊహించగలరా ఒక విద్యార్థి నుంచి ₹1 తీసుకురమ్మని నాయకుడికి? ఎంతమంది విద్యార్థులు? విద్యాశాఖలో మీరు పనిచేస్తే అర్థమవుతుంది. విద్యాశాఖ గొప్పతనం మీకు అర్థమవుతుంది. విద్యాశాఖలో గురువులు ఉంటారు. పైగా ఆప్కోకి గవర్నమెంట్కి మీకు తెలిసట్లేదు ఆఖరిగా 100 కోట్ల చెక్ ఇచ్చినాను నేను ఆ రోజు. నా డబ్బులేం కాదనుకోండి, అది వేరే సంగతి. పైగా ఇంకొక విషయం ఉంది మీకు, వీళ్ళకి తెలియని అంశం ఏంటంటే వీళ్ళందరూ బహుశా నువ్వు విద్యార్థి ఉంటే 60 లక్షల మంది విద్యార్థులే, ప్రాథమిక విద్య కదా. 60లో పోతే ఆఖరికి 35-40 లక్షలు ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉంటారు ఆఖరికి. అంతే నీ లెక్క ప్రకారం వస్తే. అంత చీప్గా నన్ను చూసే ప్రయత్నం చేయబాకండి. కానీ 100 కోట్ల చెక్ ఇచ్చాము ఆప్కోకి. ఎవరైనా కానీ దాన్ని ఆప్కో బట్ట సప్లై చేస్తుంది. ఆప్కో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. ఆప్కో రాసి పెడుతుందా ఏమో నారాజు గారికి ఏమన్నా ఇంత డబ్బులు ఇస్తున్నారు? డైరెక్ట్ ఆప్కో అక్కడ నుంచి ఏజెన్సీలకు పంపిణీ చేస్తారు. సమస్య లేదు. ఆప్కో ఎట్లా కొంటున్నది అన్నది నా సమస్య. ఆప్కో క్లాత్ మాత్రమే సరఫరా చేస్తుంది. ఆప్కో కుట్టించి ఇవ్వదు, ఆప్కో నేరుగా ఇవ్వదు. ఎవరైతే రాజీవ్ విద్యా మిషన్ ద్వారా సంఘాలకు ఇవ్వాలని కేటాయిస్తారో వాళ్ళు వెళ్ళి ఆ సంఘాల ద్వారా ఆప్కోకి వెళ్ళి ఇంతమంది విద్యార్థులు ఈ మండలానికి ఇంతమందికి అని. పొరపాటు మీకు ప్రొసీజర్ తెలియదు నాగరాజు గారు. మీకు ప్రొసీజర్ ఉండేది ఇది తెలియదు మీకు. నేను చెప్పండి, నేను మంత్రిని కదా. రకరకాల అంటే దాన్ని మేము ఛానలైజ్ చేసాం. ఆ రోజు ఉషారాణి గారు అని, నిజంగా ఉషారాణి గారు, పూనం మాల్కొండ గారు, మీరు వాళ్ళ ఇంటికి కూడా శంకించలేరు. వాళ్ళు కూడా నటోరియస్ కదా. వాళ్ళు నా సెక్రటరీలు. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఆ స్కీమ్ ఎంత పకడ్బందీ జరిగింది. జిల్లా కలెక్టర్ కనుక పూనం మాల్కొండ గారు, ఉషారాణి గారు నా దగ్గర ఉన్నప్పుడు చేసిన స్కీమ్ అది. మేము చేసాం. ఏంటంటే ఆప్కో బట్ట పంపించాలి, మహిళా సంఘాలకి ఆ బట్ట ఇవ్వాలి, కుడ్డానికి ఇవ్వాలి అని చెప్పాం. కుడ్డానికి ఇవ్వాలని జ్యూవేషన్స్ ఫస్ట్ మేము అడిగేది కూడా అదే కదా. మహిళా సంఘాలకి ఆప్కో మహిళా సంఘాలకి ఏ మహిళా సంఘాలకి ఇవ్వాలి? జిల్లాలో పనిచేసే మహిళా సంఘాలకి. పొరపాటు అది ఎక్కడైనా కొద్దిగా మిస్లీడ్ జరిగినచ్చేవో. కానీ జియో ఏంటి దాంట్లో పనిచేసే వాళ్ళకి. అంటే ఉదాహరణకి కూడేరు మండలం ఉందనుకోండి, కూడేరులో పనిచేసే మహిళా సంఘాలకి ఇవ్వాలి. ఎందుకంటే కూడేరు మహిళా సంఘాలు ఆ బట్ట ఇవ్వడానికి కుట్టాల్సిందే. దాన్ని వీళ్ళు కుడతారు. పైగా జియోలో మెజర్మెంట్స్ తీసుకొని మరీ కుట్టాలి. అది ఛానలైజ్ అయిపోయి ఇంకో సంవత్సరం నుండి మొత్తం ఛానలైజ్ అయ్యి ఉండేది ఆఖరికి. మరి వీళ్ళు రావడము బహుశా వీళ్ళు ఇప్పుడు కూడా బట్ట ఇచ్చినట్లేరు. వీళ్ళకి ఇప్పుడు కూడా అక్కడ బట్ట ఇచ్చినట్లేరు. సో దాన్ని ఛానలైజ్ చేసాం. పై ఇంకో ప్రయత్నం చేసాం. ఉషారాణి గారు ఆ రోజు నాతో ఈ విషయం మాట్లాడారు. అసలు డబ్బులు ఇచ్చేద్దాం పిల్లలకి. దాన్ని కూడా ఫైల్ మూవ్ చేసాం.
ఏంది గొడవ అంతా తల్లిదండ్రుల కంటే మనం ఎక్కువ చూస్తామా? కనుక ఆ డబ్బులు ఏదో వాళ్ళకి ఇచ్చేద్దాం అనే ఒక ప్రయత్నం కూడా చేశాం ఆ రోజున. మరి అందులో పోయి సమైక్యాంధ్ర గొడవలు ఈ రకరకాల ఇష్యూలు రావడం వలన అవన్నీ కొద్దిగా మిస్ అయిపోయినా కానీ సో క్లాత్ వరకు ఆప్కోకి ఇచ్చింది నేనే. ఆప్కో అనేది ప్రభుత్వ సంస్థ మీరు వాడుకోవచ్చు. ఇక్కడ ప్రభుత్వ సంస్థ గురించి చర్చ కాదు, ప్రభుత్వ సంస్థ నుంచి మీరే అంటున్నారు మహిళా సంఘాలకు ఇవ్వాలని. మేము అడిగేది అదే, కూడేరు మండలం అనుకోండి, కూడేరు మహిళా సంఘాలకు. నాకు అర్థం కాదంటే తప్పేంటి? ఇప్పుడు ఉదాహరణకి ఎవడికో కాంట్రాక్టర్కి ఇవ్వండి అని చెప్పడం కంటే అదే మా మండలంలో ఉన్న మహిళా సంఘాలకు ఇవ్వండి అని చెప్పడం తప్పేంటి? ప్రభుత్వ పరంగా మహిళా సంఘాల ద్వారానే మామూలు ముడుతున్నాయి, ఒక్కో సంఘం నుంచి కానీ ఫలాని వారికే కాదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎవరైతే మంత్రులు సిఫారసులు మీకు లెక్క చెప్పా, బహుశా ఈ డిస్కస్ చూసేవాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక విద్యలో ఉండేవాళ్ళు 60 లక్షల మంది అంతే కదా. హెడ్ మాస్టర్లు అక్కడ ఉంటారు. ఎవరు కలెక్ట్ చేసి ఇవ్వాలి? డబ్బులు ఎవరు ఇవ్వాలి? హెడ్ మాస్టర్లు ఇవ్వాలి. ఊరికనే మీరు మాట్లాడితే కాదు, ఏదో ఊరికే వాడన్నాడు అంటే లాభం లేదు. స్కూల్ కమిటీ వినండి, స్కూల్ కమిటీ ఇవ్వాలి. అక్కడ ఎవడో కలెక్టరో మంత్రి ఎవడో ఇవ్వడు, అక్కడ స్కూల్ కమిటీ ఇవ్వాలి. పెద్ద ప్రాసెస్ అది. ఊరికే బయట నుంచి మాట్లాడడానికి చాలా ఈజీగా మాట్లాడచ్చు. నేను కూడా నా రోజు అట్లా ఇట్లా మాట్లాడచ్చు. ఇట్స్ నాట్ ద థింగ్. ఒక మండలంలో ఆ మండల కమిటీ, ఆ మండల హెడ్ మాస్టరు వాళ్ళు అనుకుని వాళ్ళు డబ్బులు ఇచ్చేది. మీకు అర్థం కావడంలే, డబ్బులు బల్కులు రావు. డబ్బులు ఇప్పుడు ఆ స్కూల్ నుంచి ఉదాహరణకు 10 మంది పిల్లలు అనుకో, 10 మంది పిల్లల డబ్బు మాత్రమే హెడ్ మాస్టర్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ 10 మందికి అతను ఇస్తాడు. కనుక ఇది మాట్లాడేవాళ్ళు దండిగా మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణ మీరు టాల్ వచ్చి మాట్లాడతారు అనుకోండి, వింటాం. నారాజు గారు వచ్చేసి మాకేమన్నా కొంచెం చెప్పండి సార్ అంటారు, ఆఖరికి వింటాం. ఎందుకంటే అటు చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ జియో ఐరన్ స్ట్రక్చర్డ్ జియో అది. ఏంటంటే ఇన్ని బట్టలు వస్తే ఇన్ని బట్టలు రావాలి, ఇంత రావాలి, వీళ్ళకి ఇవ్వాలి, పిల్లలకు కొలతలు తీసుకోవాలి. డీవియేషన్లు ఉండొచ్చు, ఎక్కడ లోకల్గా ఉన్న ఆఫీసులు డివైడ్ చేసి ఉండొచ్చు కాక. కానీ అంత పకడ్బందీగా ఉన్న అంశం అది. ఆ తర్వాత ఆప్కోకి ఇద్దామన్న ఒక ప్రచారం ఆలోచన చేశారు. అక్కడ ఆప్కోకి కుట్టే వాళ్ళకే బట్టలకి ఇచ్చేసి పోద్ది కదా అని. బట్ వాళ్ళ దగ్గర మాకు ఆ శక్తి లేదని ఆ రోజున రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఉండేవారు. ఆప్కో అంటే పరిశ్రమల ఆమె అనుకుంటారు, రాజీవ్ రంజన్ మిశ్రా ఉండేవాళ్ళు. అంతే ఆమెనా బహుశా వారు ఉండేవారు. వారికి చెప్తే మాకు ఇంత సామర్థ్యం లేదు అని వాళ్ళు చెప్పారు. సో దాని ఛానల్సింగ్గా మేము ఉండింటే మేము వల్ల కంటిన్యూ అయినంటే డబ్బుల్ని పిల్లలకి ఇచ్చేసేవాళ్ళం, వాళ్ళ అమ్మ వాళ్ళకి. దాన్ని ఎందుకు ఢిల్లీలో ఆ ప్రయోగం సక్సెస్ అయింది, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం. సో దట్ ఇస్ ద ఇష్యూ. ఇప్పుడు ఒక మాజీ మంత్రిగా మీరు చెప్పండి, జలాల కేటాయింపులో ఇరు ప్రభుత్వాలు, తెలంగాణ కానీ ఇటు ఏపీ ప్రభుత్వం కానీ ఎలాంటి ధోరణి ఉంటే మంచిది అంటారు? ఇది కలిసి కూర్చొని మాట్లాడాలండి. ఎందుకంటే నిన్నటి వరకు కలిసి ఉన్నాం. రెండు తప్పులు రెండు డిఫరెన్స్ వస్తుంటాయి. ఒకటి ఇచ్చి పుచ్చుకున్న ధోరణిలో పోవాలి. ఇప్పుడు డ్యామ్ నా పక్క కెనాల్ నేను దోవుతాను, నీ పక్క అంటే ముఖ్యమంత్రులకు ఏమీ కాదు, రైతాంగం నాశనం అయిపోతారు, రాయలసీమ నాశనం అయిపోతుంది.